వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను ముస్లిం సోదరులు సిద్ధవటం రోడ్డులోని ఈద్గా వద్దకు వెళ్లి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. గత నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను ఆచరించిన ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడుతూ రంజాన్ చాలా పవిత్రమైన రోజు అని, సేవా నిరతకి ప్రతీక అని, రంజాన్ పండుగ నాడు ప్రతి పేదలకు సహాయం చేయాలని, రంజాన్ యొక్క పవిత్రతను విశిష్టతను వివరించారు. ప్రవక్త బోధించిన శాంతి సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఖురాన్లోని సూక్తులను ప్రబోధించారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్ కమిటీ గత కొంతకాలంగా పేద ముస్లింలను కాకుండా ఇతర మతాలకు చెందిన పేదలు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని, మరికొంతమంది పేదల విషయం మాస్ కమిటీకి తెలిపితే వారికి కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తామని మాస్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. तमाम शहर बद्वेल के मुसलमान मर्द और हजरात को हमारे मास कमेटी की जानिब से और हमारी जानिब से ईद मुबारक। अल्लाह तबारक व तआला का बहुत बड़ा फजल एहसान हुआ कि अल्लाह तबारक व तआला ने हमको बहुत आसानी के साथ ईद उल फित्र मनाने की हमको सआदतें नसीब फरमाया और बेहतरीन अंदाज के साथ हमारी ईदगाह में हम नमाज को अदा कर चुके। पूरे लोग सही वक्त पर जमा हुए, बेहतरीन अंदाज में हम नमाज अदा करे हैं और सब लोगों को हमारी जानिब से और मास कमेटी की जानिब से तहे दिल से शुक्रिया अदा करते हैं। शहर बद्वेल अतराफ़ व अकनाफ के तमाम मुसलमान भाई बहनों की खिदमत में ईद उल फितर की मुबारकबादी। अल्लाह ताला हम सब के रोज़ों को, तरावी को और दीगर नेक कामों को अल्लाह कबूल फरमाए। और इस वक्त में ईदगाह में जितने नौजवान 2-4 दिन से काई साहब की निगरानी में मास कमेटी के ज़ेर सरपरस्ती ईदगाह में खिदमत की है। ईदगाह जो बिल्कुल झाड़ वगैरह हो गए थे, नमाज़ पढ़ने के काबिल नहीं थे, मेहनत करके बिल्कुल साफ इन्होंने किया, नमाज़ पढ़ने के काबिल बनाया। उन तमाम लोगों को भी मुबारकबादी देता हूँ और उनका दिल के गहराइयों से शुक्र अदा करता हूँ। और इस वक्त पूरे मुसलमानों को एक पैगाम ये देना चाहता हूँ कि हम मुसलमानों की खुसूसियत वो ईसार, हमदर्दी, अच्छे अखलाक थे, वो अब ख़त्म होते जा रहे हैं। मैं सारे माँ बाप से यह दरख्वास्त करता हूँ कि अपने बच्चों को अच्छे अखलाक सिखाने की कोशिश करें। अल्लाह हम सब को अमल की तौफीक अता फरमाए, आमीन। వాళ్ళ ప్రెస్ ద్వారా అందరికీ బద్వేల్ ముస్లిం కాకుండా బద్వేల్లో ఉన్న 56,000 మంది ఓటర్స్కి మేము రిక్వెస్ట్ చేసాం అంటే, సార్ ఫలానా ఫ్యామిలీ ఇలా ఇబ్బందుల్లో ఉంది, మీ చేత అయినా మీ కమిటీ తరఫున సహాయం చేయండి అని కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పైవాడు కంపల్సరీ మీకు ఆ ఇచ్చే భాగ్యం మీకు ఇచ్చేస్తారు. అంటే పుణ్య కార్యక్రమాలు ఏ కమ్యూనిటీ ఎక్కడ చెప్పినా కూడా అదే మీ పుణ్య కార్యక్రమం. ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలా పేషెంట్లో ఉన్నారు, ఇలా ఈ సమస్యల్లో ఉన్నారు, ఆ కుటుంబం నుంచి చేయండి అని. ఇప్పుడు మేము 47 మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాము, కుటుంబిషన్ సెంటర్లు ఓపెన్ చేసినాము. అన్ని కులస్తులు వచ్చి నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న వ్యక్తులకు కుటుంబిషన్లు ఫ్రీగా ఇస్తున్నాము. కంప్యూటర్ ఉచిత శిక్షణ కేంద్రం పెట్టాము. దినుసులు, బియ్యాలు ప్రతి నెల మ్యాక్సిమం ఉన్న వ్యక్తులకు వెతికి ఇస్తున్నాము. మాకు తెలియని వ్యక్తులు ఫలానా చోట ఫలానా మనిషి ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు పోయి మీ డైరెక్టర్లను చెప్పి ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పి మాకు ఈ సేవా కార్యక్రమాలను వహించడానికి అవకాశం ఇవ్వాలని బద్వేల్ ప్రజానికాన్ని కోరుతున్నాను. ప్లీజ్ సార్, మేము పూర్వామిళలో 400 కుటుంబాలకు రేషన్ ఇచ్చాము. ఇప్పుడు బద్వేల్లో 350 కుటుంబాలకు రేషన్, బియ్యము, అన్ని రకాల వస్తువులు, 8 రకాల వస్తువులు, బియ్యాలు పూర్వామిళ బద్వేల్లో ఇచ్చాము. మాకు తెలియదు, మా దృష్టికి వచ్చిన వరకు చాలా వరకు మేము క్లియర్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే దయ ఉంచి ప్లీజ్ మాస్ కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ బీదరికం ఉన్నా కొద్ది వరకు మా చేతనైనంత వరకు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు బద్వేల్ ప్రజలు అందరూ ఎక్కడ ఉంటే అక్కడ వ్యక్తులను మాకు రిపోర్ట్ ఇవ్వాలి. అన్ని కులాలలో ఎక్కడ ఉన్నా కూడా మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ప్లీజ్ మమ్మల్ని ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా సెక్రటరీ బాబ్జీ గారు కానివ్వండి, మౌలాలి గారు. బద్వేల్ ముస్లిం సహోదరులకు మరియు యావత్ భారతదేశంలో ఉండే ముస్లిం సహోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ज़मीन वालों पर तू रहम कर,
జమీన్ వాళ్ళం పర్ తుమ్ రెహం కర్, ఆకాశ వాళ్ళ తుమ్ రెహం కరేగా. భూవాసులను మీరు కరుణించండి, ఆకాశవాసి మిమ్మల్ని కరుణించును అనే నినాదంతో మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన దారిలో 30 రోజులు కఠిన ఉపవాసాలుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ పండుగ ఈరోజు ముగింపుకు ఈ నమాజ్ ద్వారా జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మాస్ కమిటీ తరఫున సెక్రటరీగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ముఖ్యంగా బద్వేల్ మాస్ కమిటీ ఎన్నో సహాయ సహకారాలు, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరము అధికారికంగా 900 మందికి బియ్యము దినుసులు ఇవ్వడము, అనధికారికంగా ఇంకా 200 మందికి వాళ్ళ ఇళ్లకు చేర్చడం జరిగింది. దాదాపు 1000 మందికి ఇవ్వడం జరిగింది. అల్లా దయ వల్ల మీ అందరి సహకారంతో వచ్చే సంవత్సరం ఇంకొక 500 మందికి ఎక్కువగా ఇవ్వాలని ఆశిస్తున్నాము. అందరూ సహకరించాలి. ముఖ్యంగా ఈ నెల రోజులు ఎక్కడే కానీ దాదాపు మన డిస్టిక్లో ఉండదు. ఇఫ్తార్ విందు పూర్తి నెల రోజులు 30 రోజులు ఉండడము, సహరీ పూర్తిగా నెల రోజులు ఉండడము, ఇది ఒక ప్రత్యేకత బద్వేలుకు. ముఖ్యంగా ఇక్కడ ఉండే ముస్లిం సోదరులు చాలా దయాహృదయులు. వాళ్ళందరూ సహాయం చేయబట్టి ఈ పని జరిగింది. ముఖ్యంగా మాస్ కమిటీ చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని మా ఆకాంక్ష. ముఖ్యంగా కుట్టు మిషన్లు అయితేనేమి, కంప్యూటర్ శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం పేద పిల్లలకు. ఇంకా వచ్చేసి ప్రతి నెల రేషన్ ఇచ్చే కార్యక్రమం కానీ, బీద పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే విషయం కానీ, ఇంకా వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం కానీ, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఇంకా ఎవరైనా అర్హులు నిజమైన హక్కుదారులు ఉంటే గిన మాస్ కమిటీ దృష్టికి తీసుకొని వస్తే గిన సహాయం చేయడానికి మాస్ కమిటీ ఎప్పుడు ముందుంది. ముఖ్యంగా మా ముఫ్తీ సాబ్ గారు, మా గురువు గారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎత్తికాఫ్ అంటే 10 రోజులు ఇంటికి రాకుండా కేవలం మసీదులోనే మనందరి గురించి ప్రార్థనలు చేసి ఆయన మనందరి క్షేమం కోరి అల్లాహకు ప్రార్థించినాడు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదములు మాస్ కమిటీ తరఫున. అలాగే మా హాజీ సాబ్ గారు మొత్తం ఈ ఈద్గాను శుభ్రపరచడంలో కానీ, టైమింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఆయన కూడా సహాయం పూర్తిగా మాస్ కమిటీకి సహకరించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ముస్లిం సహోదరులందరికీ ఎంతో వినయంతో చెప్పిన సమయానికి చేరుకొని మాస్ కమిటీకి సహకరించి పూర్తిగా నమాజ్ అయినంత వరకు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా చేసుకునేందుకు మాస్ కమిటీ తరఫున సెక్రటరీగా సరిటాల మౌలాలి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న మా మైనార్టీ సోదరులందరికీ మరియు అందరికీ నా అస్సలాము అలైకుం మరియు ఈద్ ముబారక్. ఈరోజు ఒక మంచి కార్యక్రమము. ఈద్ ఉల్ ఫితర్ అనేది దాన ధర్మాల గల ఒక మంచి పండగ, మంచి వాతావరణంలో అందరూ జరుపుకోవాలని అందరికీ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాం. పండుగ సందర్భంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ, సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ ఈ రంజాన్ పండుగ మాసంలో ఉపవాసాలు ఉండి అందరూ ఈరోజు ఉపవాక్ష తీసి రంజాన్ పండుగకు బాగా మనస్ఫూర్తిగా అల్లా దయ వల్ల బాగా ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి అలాను చేస్తూ ఈరోజు చాలా పవిత్రమైన రోజు, రంజాన్ పండుగ రోజు. అందరూ మస్జిద్కి వచ్చి ఇంట్లో పోయి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకుంటామని చెప్పి వాళ్ళందరికీ నా సలాం అలైకుం చెప్తూ జై ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ తర్వాత అందరు ఈరోజు సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి ఈ రంజాన్ మాసంలో చాలా పవిత్రమైన రోజు కాబట్టి అందరూ పండుగ సందర్భంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులందరికీ, సోదరులకు మా యొక్క మాస్ కమిటీ తరఫున ఈద్ ముబారక్ తెలుపుతూ, ముఖ్యంగా ఈ రంజాను ఉగాది 2 ఒకటేసారి వచ్చే కాబట్టి చాలా సంతోషకరమైనది. కాబట్టి చాలామంది మన హిందూ సోదరులు కూడా మనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లకు నా ధన్యవాదాలు చెప్తూ వాళ్లకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సిమెంట్ షరీఫ్, మాస్ కమిటీ ట్రెజరర్, బద్వేల్. అందరికీ హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి రంజాను మరియు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా సరికాల మూలాలే అన్న మా ప్రెసిడెంట్ అల్లాబాష్ గారు చెప్పినట్టు అన్ని సేవలు చేస్తున్నాము. ఏమైనా తక్కువ ఉంటే కానీ నాకు కానీ, షరీఫ్ అన్నకు కానీ, మా ట్రెజరర్ షరీఫ్ అన్నకు కానీ, డైరెక్టర్లకు కానీ, మౌలాలకు కానీ తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు బద్వేల్ మాస్ కమిటీ బాబ్జీ సెక్రటరీ.